Right, see here, if A is to B is equal to 2 is to 3 and B is to C is equal to 4 is to 5, C is to D is equal to 1 is to 2. Now we have to find A is to B is to C is to D. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడు? ఇక్కడ నిష్పత్తిలో A is to B రెండు నెంబర్ల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ B is to C ఇచ్చాడు. B is to C 4 is to 5 మరియు C is to D ఎంత ఇచ్చాడు? 1 is to 2. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రాబ్లం ఏంది? A is to B is to C is to D. సో అందరూ మనం జనరల్ గా చేసేది ఏంది? మన షార్ట్ కట్ మెథడ్ లో A is to B is to C చాలా ఈజీగా చేయొచ్చు. జనరల్ గా ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోస్ ఏంది? 2 is to 3, 4 is to 5. సో ఇది this is A is to B and this is C is to D. సో ముందుగా మనం A is to B is to C కనుక చేసినట్లయితే 2 4 జా 8, నెక్స్ట్ 4 3 జా 12, నెక్స్ట్ 3 5 జా 15. సో 8 is to 12 is to 15. సో మనకి అడిషనల్ గా ఇంకొక రేషియో ఏముంది ఇక్కడ? C is to D. సో వాట్ is C is to D? 1 is to 2. Now you multiply 8 by 1. సో 8 ఒకట్ల 8, నెక్స్ట్ 12 1 జా 12, నెక్స్ట్ 15 1 జా 15, నెక్స్ట్ 15 2 జా 30. This is the required ratio for finding A is to B is to C is to D.